మ్యామ్ గతంలో పీరియడ్స్ వచ్చేటప్పుడు క్లాత్స్ అనేది యూస్ చేసేవారు రైట్. అప్పుడు ప్యాడ్స్ అనేది అవైలబుల్ లేకపోతుంటే క్లాత్స్ యూస్ చేసేవారు. సో క్లాత్స్ యూస్ చేయడం అంటే యూస్ చేసింది మళ్ళీ ఉతికి ఆరేసి మళ్ళీ చేయటం అలాంటివి చేస్తుండేవాళ్ళ వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతుందని ఏవో ప్యాడ్స్ అనేది కొన్ని రకాల మార్కెట్లోకి వచ్చే తర్వాత ప్యాడ్స్ యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్యాడ్స్ యూస్ చేయడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది అని చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఖచ్చితంగా బ్యాక్ టు రూట్స్ అని చెప్తారు. బ్యాక్ టు రూట్స్ అంటే ఏంటి? ఇంతకుముందు క్లాత్ వాడేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ పీరియడ్ ప్యాంటీస్ వచ్చాయి. బికాస్ పీరియడ్ ప్యాంటీస్ అనేవి సేఫ్, వాషబుల్, ఈకో ఫ్రెండ్లీ అండ్ గుడ్ ఫర్ ఎన్వైరన్మెంట్, హెల్తీ ఫర్ ద వన్ హూ ఇస్ యూజింగ్ ఇట్ ఆల్సో, అండ్ దట్స్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ మెథడ్స్ అని డిసైడ్ చేశారు. ద ఓన్లీ థింగ్ ఇస్ కొంచెం ఫ్రీక్వెన్సీగా మార్చుకోవాలి అంతే. అండ్ వాష్ చేసుకుని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అవి యాంటీ బ్యాక్టీరియల్ కోటింగ్తో కూడా వస్తాయి. ఇవి మళ్ళీ బ్యాక్ టు రూట్స్ కాన్సెప్ట్లో వచ్చాం. ఎందుకు వచ్చింది ఆ కాన్సెప్ట్? ఎందుకంటే చాలా రకాలుగా ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఈ ప్యాడ్స్ ద్వారా బాడీలో నుంచి లీచ్ అయ్యి వెజైనా ద్వారా వెళ్ళి ఓవేరియన్ క్యాన్సర్ కూడా కాజ్ చేస్తున్నాయి, ఇన్ఫర్టిలిటీ కూడా కాజ్ చేస్తున్నాయి, అలా రకరకాల ప్రాబ్లమ్స్ కూడా కాజ్ చేస్తున్నాయని నిర్ధారణ చేశారు. ఎంతవరకు వెళ్ళిందంటే ఈవెన్ ఫీటస్లో, ఫీటల్ ప్లాసెంటా ఉంటుంది కదా, ప్లాసెంటాలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ బయటపడ్డాయి. అంటే మైక్రో ప్లాస్టిక్స్ ఎలా, ఎక్కడి నుంచి, ఏ రూపాన్ని నుంచి వెళ్తున్నాయో కూడా మనకు తెలియదు. అయితే ఈ శానిటరీ ప్యాడ్స్ ద్వారా కూడా మైక్రో ప్లాస్టిక్స్ లీచ్ అవుతున్నాయని సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా మనకి బయటపడింది. అదే కాకుండా ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో, ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో యూస్ చేసిన వాటిలలో అది ల్యాండ్ ఫిల్స్ కాజ్ చేస్తున్నాయి. ఎన్వైరన్మెంట్లో పెద్ద మొత్తాన కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా బయోడిగ్రేడబుల్ కాదు. వాటి వలన మనకి పొల్యూషనే కాకుండా ల్యాండ్ ఫిల్స్ అవ్వడమే కాకుండా అవి నాన్ బయోడిగ్రేడబుల్ అని నిర్ధారణ చేశారు. సో అంత పెద్ద థ్రెట్ ఉంది ఇప్పుడు. అందుకే ఆల్టర్నేటివ్గా మనకి మెన్స్ట్రువల్ కప్స్ విచ్ ఆర్ సిలికాన్ అండ్ బయో ఫ్రెండ్లీ వచ్చాయి. అండ్ బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ వచ్చాయి. చాలా బ్రాండ్స్ ఉన్నాయి బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్. బ్యాంబూ స్టెమ్ నుంచి చేయడము, కొన్ని హస్క్ నుంచి చేయడము, అలా రకరకాలుగా బయోడిగ్రేడబుల్ ఒక 30 to 40 డేస్లో మొత్తం డిగ్రేడ్ అయిపోయేలాగా మనకి ప్రొడక్షన్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. విలేజ్ లెవెల్ నుంచి సిటీ లెవెల్ వరకు కూడా ఆ నెట్వర్క్ అనేది ఉంది. అండ్ ఆ దారిలో మేము కూడా చాలా కృషి చేస్తున్నాం. నాకు డాక్టర్ కే శిల్పి రెడ్డి ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ ద్వారా కూడా బయోడిగ్రేడబుల్ నాన్ ప్లాస్టిక్ శానిటరీ ప్యాడ్స్ అనేది గవర్నమెంట్ స్కూల్స్లో మేము ఫ్రీగా పంచిన రోజులు కూడా ఉన్నాయి అవేర్నెస్ కోసం. అదే కాకుండా మళ్ళీ ఈ పీరియడ్ ప్యాంటీస్ కూడా ట్రైబల్ చిల్డ్రన్కి, యంగ్ ఉమెన్కి ట్రైబల్ ఏరియాస్లో మనం 2 to 3 కనుక ఇచ్చినట్టు అయితే వాళ్ళు 5 years వరకు కూడా వాడుకోవచ్చు. సో అంత వాళ్ళకి సేఫ్టీ కూడా ఉంటుంది, హెల్తీ కూడా, అండ్ పెద్దగా ట్రైన్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఎవరైతే మ్యారీడ్ ఉంటారో, ఎవరైతే చైల్డ్ బర్త్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి వాళ్ళ సైజుని బట్టి మనము మంచి ట్యాంపూన్స్ కాకుండా, ట్యాంపూన్స్తో కూడా మళ్ళీ అదే ప్రాబ్లం, మైక్రో ప్లాస్టిక్స్, ఫైబర్, ఇవన్నీ మనకి ఏంటో తెలియదు. మనం మెన్స్ట్రువల్ కప్స్ ఇస్తాం. మెన్స్ట్రువల్ కప్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఈ సేఫ్టీ ఆస్పెక్ట్లో జస్ట్ కప్ తీయడం, ఎంటీ చేయడం, వాష్ చేసుకోవడం, హాట్ వాటర్లో బాయిల్ చేసుకొని రీయూజ్ చేసుకోవడం, అండ్ 1 cup విల్ లాస్ట్ ఫర్ మెనీ ఇయర్స్. సో ఇవి ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, ఉమెన్కి హెల్దీ, ట్రైనింగ్ మినిమం, అండ్ సస్టైనబుల్, కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ ఇట్లా మనము చూసుకున్నట్టు అయితే అటు వీళ్ళ హెల్త్ బాగుంటుంది, ప్లాస్టిక్స్ వల్ల నష్టము ఉండదు, అటు మనం సమాజానికి కూడా, ఎన్వైరన్మెంట్కి కూడా ఫ్రెండ్లీగా వెళ్ళొచ్చు. కమింగ్ టు అన్వాంటెడ్ కిడ్స్ మ్యామ్, సో ఇప్పుడు షాప్స్లోని చాలా దొరికేస్తున్నాయి కాబట్టి, సో ఎవరైతే పిల్లలు వచ్చి హాస్టల్లో ఉండి వాళ్ళు చదువుకోవడానికి వస్తున్నారో వాళ్ళు కూడా యూస్ చేయడం జరుగుతూ ఉంది. సో న్యూలీ మ్యారీడ్ కపుల్ కూడా ఈజీగా యూస్ చేస్తూ ఉన్నారు. సో లాంగ్ టర్మ్లో ఇవి యూస్ చేయడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? అన్వాంటెడ్ కిడ్స్ అంటే నాకు గుర్తుకొచ్చింది, 2 రకాలు ఉంటాయి అందులో. ఒకటి ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్, ఇంకొకటి అబార్షన్ పిల్స్. అయితే ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ అనేది దాని పేరే ఉంది, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్, బట్ ఇట్ ఈస్ నాట్ కాంట్రసెప్షన్ అని. రెగ్యులర్గా క్యాజువల్గా
ఇంటర్ కోర్సు కమిటెడ్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళకి ఇవి యూజ్ చేయడానికి హక్కు వీలు లేదు. బికాస్ దే ఆర్ ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ పర్పస్. లైఫ్లో ఎమర్జెన్సీస్ ఎప్పుడు ఉంటాయి? ఎప్పుడన్నా ఒకసారి ఉంటుంది. అది ఎవరికి అందరికీ రావాల్సిన అవసరం లేదు ఎమర్జెన్సీస్. ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రేప్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ప్రిడిక్టెడ్ అట్ దట్ టైమ్, ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ యూజ్ చేయాలి. ఇఫ్ యూ ఫాల్ ఇన్ దట్ ఫర్టైల్ టైం, పీరియడ్ నిన్న అయిపోయింది, ఈరోజు ఎందుకు ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్? రేపు నీకు పీరియడ్ వచ్చేలా ఉంది, ఈరోజు ఏదైనా యాక్సిడెంటల్ ఇంటర్కోర్స్, ఈరోజు ఎందుకు ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్? సో యువర్ డాక్టర్ హ్యాస్ టు డిసైడ్ వెదర్ యూ రియలీ నీడ్ ఇట్ ఆర్ నాట్. సో ప్రతి ఎమర్జెన్సీ కండిషన్ నువ్వు డిసైడ్ చేయొద్దు, నీ డాక్టర్ డిసైడ్ చేస్తుంది. అండ్ వెదర్ టు గివ్ యూ ఆర్ నాట్ తను డిసైడ్ చేస్తుంది. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అబార్షన్ పిల్స్. ఈ అబార్షన్ పిల్స్ అనేవి చాలా చాలా ట్రిక్కీ. ఆ అబార్షన్ పిల్స్ కొన్ని కోట్ల ప్రాణాలు తీసేసుకున్నాయి. ఇఫ్ గివెన్ అండర్ సూపర్విజన్ ఇన్ అ మెడికల్ సెటప్, నీకు ఫాలో అప్ ఉంటుంది. యు ఆర్ ఎంటైటిల్డ్ టు గివ్ అ సేఫ్ ఎన్వైరన్మెంట్, కరెక్ట్ ప్రోటోకాల్, follow it up, everything is clear or not, you will judge and you will give them that safety. నీకు సేఫ్టీ లేకుండా ఎటపడితే అట్ట తీసుకుంటే నీ ప్రాణాలు పోతాయి. ఏ హాస్టల్లోనో మీరు అన్నట్టు ఏ ఇంట్లోనో పొద్దున్న లేసే వరకు బతికి ఉండరు. ఎందుకంటే మేము ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా హిమోగ్లోబిన్ చెక్ చేస్తాము, ఓకే, థైరాయిడ్ చెక్ చేస్తాము, స్కాన్ చేస్తాము, ఎన్ని వీక్స్ ఉందో చూస్తాము, దాని ప్రకారం డోస్ ఇస్తాము. ఫస్ట్ డోస్లు, సెకండ్ డోస్లు, ఫాలో అప్ స్కాన్లు కూడా ఉంటాయి. వీళ్ళు మింగేస్తే ఎటపడితే అట్ట మింగితే అది యూట్రస్లోనే లేకపోతే ట్యూబ్లో ఉంటే అది పగిలిపోతే పెయిన్ వస్తే ఈ పెయిన్ కామనే కదా అని భరిస్తే మార్నింగ్కి శవమైతే వెళ్తారు. సో ఇలా ఎంతోమంది చనిపోయి కాంట్రవర్షియల్ కేసెస్ అయినవి కూడా మీరు చూశారు. అంటే ఫామ్ అయిన ఎంబ్రియో ట్యూబ్స్లో ఉండిపోతే అంతే, వాళ్ళకి తెలియదు కదా. సి భయానికి మింగేసే వాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే మింగుతారు, కానీ నేను స్కాన్కి వెళ్ళాలా? స్కాన్ డాక్టర్ రాస్తే కానీ చేయరుగా. మరి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నీకు కరెక్ట్గా చూసుకుంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది కదా అని టాబ్లెట్స్ మింగేసి ఓవర్ బ్లీడింగ్ అయ్యి కొలాప్స్ అయిపోయి చావు బతుకుల్లో 5 grams 4 grams హీమోగ్లోబిన్తో మా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మేము చేసే కష్టము ఎవరు రికగ్నైజ్ చేయరు. ప్రాణం పోతే డాక్టర్ వల్ల ప్రాణం పోయింది అంటారు తప్పితే ఇలా మింగొచ్చింది అందుకే పోయిందని ఎవ్వరు చెప్పరు. అది వాళ్ళు మాకు కూడా చెప్పరు. షీ వాజ్ వెరీ హెల్దీ ఎస్టర్డే, దే వెంట్ ఇన్ టు ద హాస్పిటల్ అండ్ షీ డైడ్ అంటే ఆలోచించండి ఎంత భయంకరంగా ఉంటుందో. ఎంతమంది డాక్టర్స్ దాన్ని అట్లా బ్లేమ్ తీసుకుని మనకి కష్టాలు పాలయ్యారో. సో ఎవ్రీ ఉమెన్ ఈజ్ వెరీ హెల్దీ 1 day before she takes a nonsense tablet, and if it is an ectopic, if it ruptures or if it is ఒక 12 weeksకి 6 weeksది మెడిసిన్ మింగిందనుకో, అది అటు ఇటు కాకుండా మధ్యలో ఇరుక్కుపోతే బ్లీడింగ్ అయితేనే ఉంటుంది. క్లాట్స్ 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 బ్లీడింగ్ అవుతుంటుంది ప్లాసెంటా ఉన్నంత వరకు. వాళ్ళు కొన్ని లీటర్స్ ఆఫ్ బ్లడ్ లాస్ అవుతుంది. సో ఇదంతా కూడా జనాలకి అవేర్నెస్ లేక కాదు, ఓవర్ స్మార్ట్ బిహేవియర్. మాకే తెలుసు, మాకు అన్నీ తెలుసు, మా పక్కింటి వాళ్ళు యూజ్ చేస్తారు, మా ఫ్రెండ్ యూజ్ చేసింది, షీ నెవర్ అ ప్రాబ్లం. ఎవ్రీ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. ఒక మనిషికి ఇంకో మనిషికి పోలికే లేదు. నీ హిమోగ్లోబిన్ వేరు, నీ యూట్రస్ వేరు, నీ ట్యూబ్స్ వేరు, నీ సైజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వేరు, నువ్వు కనుక్కున్నది వేరే టైంలో, నీకు ప్రోటోకాల్ వేరు ఉంటుంది. దీన్నే కదా మెడిసిన్ అంటారు. అందుకే కదా 10 ఏళ్ళు 15 ఏళ్ళు చదవాలి. లేకపోతే క్రాష్ కోర్స్ లాగా 4 రోజుల్లో కంప్లీట్ చేసేయచ్చుగా. దీనికి ఈ మెడికేషన్, దానికి ఆ మెడికేషన్, దీనికి ఈ మెడికేషన్, డెలివరీ ఇట్లా ఉంటుంది, సెక్షన్ ఇట్లా ఉంటుంది అని అయిపోద్ది. అలా ఉంటుందా చెప్పండి? అలా ఉండదు కదా. సో సిచ్యువేషన్స్ బట్టి మనకి మేనేజ్మెంట్స్ అనేవి నేర్చుకోవడానికి కొన్ని ఒక డికేడ్ పడుతుంది. అదంతా క్యాజువల్గా అబార్షన్కి మెడికేషన్స్ ఇళ్లల్లో కూర్చుని మింగేస్తే ఎంత అనర్థం. ఇట్స్ ప్యూర్లీ నాన్ సెన్స్. అండ్ అది అసలు ఎవరికి ఎంకరేజ్ చేయొద్దు. అండ్ ఇట్ ఈస్ వెరీ 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 డేంజరస్. రైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా టైం మాకు స్పెండ్ చేసి సో మచ్ గుడ్ ఇన్ఫర్మేషన్ కూడా వ్యూవర్స్ అందరికీ కూడా పాస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.